హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యారీ వైబ్స్. మీరు నేను ముందు పెట్టిన వీడియోస్ చూడకపోతే వెళ్ళి అవి కూడా చూడండి. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఈ రోజు అయితే వేగస్లో ఉన్న హోటల్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అక్కడ హోటల్స్లో చాలా మంచి డెకరేషన్స్ ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. ఎంతో బాగుంటుంది. ఇక్కడ వీడియోలో కంటే బయట అయితే ఇంకా చాలా బాగుంటుందండి. వేగస్ వెళ్ళిన వాళ్ళు మొత్తం హోటల్స్ అన్నీ తిరిగి చూడండి. అందులో ఎస్పెషల్గా బెలాజియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా వెనీషియన్ కూడా చాలా నచ్చుతుంది నాకు. కానీ టాప్ అయితే బెలాజియో అండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు ఈ వ్యూ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే నాకు ఒక ఫౌంటైన్ కనిపించిందండి. అది మీరు కూడా చూసేయండి. మరి ఇదిగో ఇదే ఆ ఫౌంటైన్. ఇప్పుడైతే మిమ్మల్ని కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్స్కి తీసుకెళ్తాను. ఇది గార్డెన్స్ అంటే బయట ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి, బిల్డింగ్లోనే ఉంటుంది. ఇది ఇండోర్ గార్డెన్ అండి. చెప్పడానికి గార్డెన్ అని చెప్తున్నాం కానీ అక్కడుండి చూస్తే అదొక ఇమాజినరీ వరల్డ్లా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే ఇయర్లీ 5 times డిఫరెంట్ డెకరేషన్స్తో ఉంటుంది. ప్రస్తుతానికైతే చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ డెకరేషన్ అయితే చేశారండి. అలాగే క్రిస్మస్ సీజన్లో చేస్తారు, ఫాల్కి చేస్తారు, సమ్మర్కి చేస్తారు, అండ్ స్ప్రింగ్ సీజన్లో కూడా డెకరేషన్ మారుస్తారండి. ఇవన్నీ చేయడానికైతే 120 గార్డెనర్స్ ఉంటారండి. ఇందులో రియల్ ప్లాంట్స్ కూడా చాలానే ఉంటాయి. ఆ 120 గార్డెనర్స్తో పాటు డిజైనర్స్, ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కూడా చాలామంది పనిచేస్తారు. ఈ డెకరేషన్ స్టార్టింగ్లో మీకు ఒక స్నేక్ కనిపించింది, గుర్తుందా? మనకి తెలుగులో ఇయర్స్ ఎలా ఉంటాయి, క్రోధినామ సంవత్సరం అలా ఎలా ఉంటుందో చైనీస్ వాళ్ళకి ఈ సంవత్సరం అన్నది ఇయర్ ఆఫ్ స్నేక్ అంటండి. అందుకని డెకరేషన్లో స్టార్టింగ్ వాళ్ళు స్నేక్ పెట్టారు. బొటానికల్ గార్డెన్ అయితే పిల్లలతో వచ్చిన, పిల్లలు లేకుండా వచ్చినా కంపల్సరీగా అయితే విజిట్ చేయండి. చైనీస్ న్యూ ఇయర్ సీజన్ కదండి. ఇది చూడగానే ఇక్కడ మేము కొంచెం ముందుకెళ్తే చైనీస్ వాళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అది మీరు కూడా చూడండి. పర్ఫార్మెన్స్ చూసి మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ నుంచి వేరే హోటల్కి వెళ్తుంటే ఆన్ ద వేలో మాకు ఒక చాక్లెట్ ఫౌంటైన్ కనిపించిందండి బెలాజియోలోనే. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ చాక్లెట్ ఫౌంటైన్ అంటండి. 27 feet టాల్ ఉంటుందంట. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉందంటండి రికార్డ్. ఇంకా అది చూసుకొని వేరే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అన్ని రిసార్ట్స్ అండ్ హోటల్స్ పక్క పక్కనే అనిపిస్తాయి కానీ నడిచి చూస్తే చాలా దూరం ఉంటుందండి. అందుకని మేమైతే ఇప్పుడు ట్రామ్ తీసుకుందాం అనుకుంటున్నాము. దానికోసమే వెళ్తున్నామండి. ట్రామ్ కోసం అని దాని దగ్గరికి వెళ్తుంటే మధ్యలో చాలా షాప్స్ కనిపించాయండి. ఇక్కడ ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి. మీకు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకోవడానికి ఉంటుందండి. వేగస్లో అయితే అన్ని ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతాయి. ఇప్పుడైతే ట్రామ్ ఎక్కుతున్నామండి. ఇక్కడ నుంచి వేరే హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ట్రామ్ దిగగానే నాకైతే ఈ అవుట్ఫిట్స్ కనిపించాయండి. ఒక షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది. సన్ఫ్లవర్స్తో అవుట్ఫిట్స్ కనిపించాయి. నాకు క్యూట్గా అనిపించి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాం. ట్రామ్ ఎక్కడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. జస్ట్ బిల్డింగ్ టు బిల్డింగ్ ఉంటుంది. లోపల నుంచే ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే నేను కాస్మోపాలిటన్కి వచ్చానండి. ఇక్కడ ఇది కూడా బాగుంది అనిపించి నేను మీకు వీడియో తీశాను. ఇవి సుడిగుండాల్లో ఉన్నాయండి. ఇవి కూడా వీళ్ళు ఇంటర్నల్గా క్రియేట్ చేశారు. వీళ్ళే ఆపరేట్ చేస్తారు. ఇది కొంచెం ముందుకెళ్తే ఇందాక చెప్పినట్టు చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి ఇక్కడ కూడా మీకు స్నేక్ కనిపిస్తుంది. సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా ఈ స్నేక్ అయితే కామన్ అండి. ఇది చూసుకొని మేమైతే హోటల్ రూమ్కి రిటర్న్ అయిపోయాము. వెళ్తుంటే యాజ్ యూజువల్ నేను చెప్పాను కదండి చాలా షాపింగ్ ఉంటుందని. ఇక్కడ మళ్ళీ చాలా షాప్స్ కనిపించాయి. చాలా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి. ఇదంతా చూసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తాయి.